న్యాయం చేయలేదు, దాన్ని మీరు న్యాయం చేసే వరకు పోరాడతానంటున్నారు. అంటే ఆ అర్థం ఏంటి? గత ప్రభుత్వం వైసీపీ అంటే 2019 నుంచే రంగా గారికి అన్యాయం జరిగిందనే చెప్తున్నారు ఆమె. నేనంటాను, రంగా గారు చనిపోవడానికంటే ముందు అంటే 1989లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కంటే ఎమ్మెల్యే నెగ్గిన కంటే ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది, ఆ ఆశయానికి అన్యాయం జరుగుతూనే ఉంది, తను నమ్ముకున్న తాడిత పీడిత బాధిత వర్గాల కన్నా అన్యాయం జరుగుతూనే ఉంది. ఆ రోజు నుంచి ఆ రంగా గారి సమాధుల మీద వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ రెడ్డి సామాజిక వర్గం కానీ రంగా గారి ఆశయానికి అన్యాయం చేస్తూనే ఉన్నది, ఇంక్లూడింగ్ తెలుగుదేశంతో సహా. మరి ఏది ప్రశ్నించకుండా ఓన్లీ 2019 నుంచే ప్రశ్నిస్తున్నారంటే అంటే జనసేన పార్టీ వచ్చినప్పటి నుంచే మీకు రంగా గారికి అన్యాయం జరిగిందని గుర్తొచ్చిందా? ఇప్పుడు ఒక పక్కన ఇప్పుడు రంగాల తమ్ముడు గారు మన రాధా అన్నయ్య రాధా గారు ఉన్నారు. రాధా గారికి అందరూ అన్యాయం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారు, తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసి ఇద్దరు వాడుకుని వదిలేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉందే, రంగా గారు ఒక ఈది రౌడీ, అతను చనిపోవడం చాలా మంచిది అన్నట్టుగా మాట్లాడి గౌతమ్ రెడ్డి గారికి కార్పొరేషన్ సైడ్ నుంచి కూడా తిప్పుకుంటారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉండగా ఏ రోజుని కూడా రంగా గారి విగ్రహానికి దండేసినట్టు కానీ రంగా గారి జయంతి కానీ వర్ధంతి కానీ జరుపుకున్నట్టు లేదు. రంగా గారి అబ్బాయికి ఎమ్మెల్యే సీట్ కూడా ఇవ్వకుండా గత అంతకు ముందు ఎలక్షన్ ఎక్కడ మచిలీపట్నం పంపించింది, నెక్స్ట్ నేను ఇవ్వను. ఈరోజు ఒక ట్వీట్ చేశారండి, నిన్న ఒక ట్వీట్ చేశారు వర్ధంతికి సందర్భంగా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ద్వారానే ఇప్పుడు ఆయన ట్వీట్ చేయటం, ఆశా కిరణ్ గారు ఇలా మాట్లాడుతూ చూస్తుంటే మా వైసీపీలోకి వస్తున్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. అదేనండి, ఇప్పుడు అదే చెప్తున్నా నేను. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజుని పట్టించుకొని రంగా గారిని పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ, రంగా గారి అబ్బాయిని ఏ రోజుని పట్టించుకున్న వైసీపీ నిన్న ట్వీట్ చేయడానికి కారణం ఏంటి? లేదా రంగా గారి అమ్మాయికి మా వైసీపీ మనిషి, మా వైసీపీ దొడ్లు కట్టేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళ మనిషి, ఈ రంగా గారి అమ్మాయి మా రెడ్డి మనిషిని ముద్రేసేసి ముద్రగడ పద్మనాభం గారికి ఎలాగ రెడ్డి గారి ముద్ర వేసేసారో ఈ రంగా గారి అమ్మాయికి కూడా ఒక రెడ్డి ముద్ర గారి కమ్మ ముద్ర గారిని వేసేసి దొడ్లు కట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మక ట్వీట్ పెట్టారా, లేదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే నడుచుకుంటుందా అని అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి ఈ రోజు. నేను అనేది, ఇప్పుడు మీరు రంగా గారి ఆశయానికి నష్టం జరిగింది అనేది ఇప్పుడు 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రంగా గారి సమాధుల మీద వచ్చింది. ఆ రోజుని మా రంగా గారికి కానీ మా రంగా ఆశయాలకు నష్టం జరిగిందని మీ తల్లి గారు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? మీ నాన్నగారు, మీ పెదనాన్నగారు శోభనా చలపతిరావు గారు కానీ చంద్ర కుమార్ గారు కూడా ఆ రోజు యువకులే, చంద్ర కుమార్ గారు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? మీ అన్నయ్య గారికి వైసీపీ కానీ సీట్ ఇవ్వనప్పుడు లేదా మంత్రి పదవి ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? నిన్నటికి నిన్న టీడీపీ వాడికి వదిలేసేటప్పుడు మా నాన్నగారికి సంపద సావులోని తెలుగుదేశానికి సంబంధం లేదని ప్రకటించినప్పుడు ఆ రోజు మీరేమైపోయారు, మీ అమ్మగారు ఏమైపోయారు, మీ మామగారు అయిపోయారు, మీ కుటుంబాలు ఏమైపోయి మీ రాధారస్త మండలం ఏమైపోయిందంట. ఆ రోజు లేదు ఈ రోజు ఎందుకు వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ కాపుని విడదీయడం కోసం మీరు ఎట్లా చేస్తున్నారా, లేకపోతే ఇంకోటి కారణం ఏదైనా ఉందా అనేది ఈ రోజు కాపులు ఆలోచిస్తున్నారండి. రంగా గారి అమ్మాయికి పార్టీ పెట్టే హక్కు లేదు అంటలేదు, పార్టీ పెట్టే హక్కు ఉందని పెట్టాలి. అయితే మీ చిత్తశుద్ధిని నిరూపించుకొని అవసరం ఉంది. 38 సంవత్సరాలుగా ఏ రోజు లేనిది ఈ రోజు ఎందుకు వచ్చారు? లేదా రంగా గారికి అన్యాయం జరిగింది, మీరు 2019 నుంచి అన్యాయం జరిగింది అంటున్నారు. నేను 1989 నుంచి జరిగింది అంటున్నారు, 2015-19 నుంచే కాదు. మీ కుటుంబం అంతా ఎందుకు స్పందించడం లేదు? మీరే ఈ రోజు ఎందుకు స్పందించారు? దాని వెనకాల ఏమైనా రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? మీరు మీటింగ్ పెడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సీట్ ఎందుకు వేశారు? మీకు ఆయనకి సంబంధాలు ఉన్నాయా, లేక మీకు మీ మీద రెడ్డి ముద్ర వేయడం కోసం, మిమ్మల్ని గాడిలో కొట్టేయడం కోసం వాళ్ళు ప్రవర్తింటే మీరు ఏ విధంగా దీన్ని ఎలాగ మీరు దీన్ని ఎదుర్కొంటారో దీని అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు రంగా గారి అబ్బాయిని పాపం ఆయన మా నాన్నగారు సాగుకి తెలుగుదేశానికి సంబంధం లేదని ఏ ఉద్దేశం మీద ఇచ్చారో నాకు స్టేట్మెంట్ తెలియదు, లేదో నిజంగా ఆయనకి తెలుసు, ఆయన తండ్రి గారు సాగు కారణం ఆయనకి తెలుసు అయి ఉండొచ్చు. అలా తిరిగి పాపం రాష్ట్రం అంతా తిరిగినా కానీ ఈ రోజున ఎవరికి ఇవ్వకుండా ఇది అందరికీ తనకు కావాల్సిన వాళ్ళంతా తన కుటుంబంలో లోకేష్ గారు మంత్రి పదవి ఇచ్చారు, బాలకృష్ణ గారికి ఎమ్మెల్యే ఇచ్చారు, లోకేష్ గారు తోడోళ్ళకి ఇచ్చారు, మొత్తం అందరి కుటుంబంలో అందరికి ఇచ్చారు, కానీ రాధా గారికి ఎందుకు ఇవ్వట్లేదండి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కడప జిల్లా పేరు పెట్టించారు, ఎన్టీ రామారావు గారికి ఆ పక్కన ఎన్టీ రామారావు గారికి ఒక జిల్లా పేరు పెట్టించారు, అందరికీ పేర్లు పెట్టేస్తున్నారు. రంగా గారి పేరు ఎందుకు పెడతలేదు? తెలుగుదేశం ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ
వీళ్ళకి వేలకు వేలు ఎకరాలు రాసేసుకుంటారు. రంగా గారి విగ్రహం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నా గొడవల, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నా రంగా గారి విగ్రహాన్ని పెట్టడానికి పర్మిషన్లు ఎవరు, కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం రంగా గారి ఓట్లు వాడుకుంటారా? దీనికి తెలుగుదేశం ప్రభుత్వం సమాధానం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాలి. నిన్న ట్వీట్ చేసేసారు కదా, మీరు ఏ రోజునైనా రంగా గారి విగ్రహం పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారా? మీరు ఎక్కడిది కొత్తపేట జగ్గారెడ్డి గారు ఎంత అలజడి సృష్టించారు రంగా గారి విగ్రహం పెట్టుకుంటుంటే. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా కాపులను వాడుకోలేదు, లేదా రంగా గారి పేరు వాడుకోలేదు. అయినా నా ఇమేజ్ మీద, నా సిద్ధాంతం మీద వెళ్తాను అంటున్నాడు. ఈ సిద్ధాంతాలు కరెక్టే. కుల రాజకీయాల్లో కులాన్ని చిన్న భిన్నాలు చేసి కులాన్ని చిచ్చులు పెట్టి పడుతున్న ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో మీరు కూడా కులం గురించి ఆలోచించాలి. వాళ్ళు ఈ రాజకీయ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు ఎత్తి అవసరం కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉందని నేను భావిస్తున్నానండి. రైట్ సచిన్ గారు, మీకు మళ్ళీ కాల్ వస్తుంది. అనగారిన వర్గాల కానీ చిచ్చు మరింత పెరిగే అవకాశం ఉంది. రైట్ సచిన్ గారు, మళ్ళీ మాట్లాడతాను. మీకు కాల్ కట్ అవుతుంది, మళ్ళీ కాల్ వస్తుంది. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతో అందుబాటులో ఉన్నారు రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి.